ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియచేస్తుంటున్నాను. ప్రభువునందు సోదరి సోదరులారా, మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో పరమగీతము 1వ అధ్యాయము 4వ చరణము 4వ భాగం. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ప్రభువునందు సోదరి సోదరులారా, మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు మన సంతోషము, మన సమాధానం, మన ఆశీర్వాదము, మన ఆనందము, మన అతిశయము కేవలము క్రీస్తులోనే ఉన్నది. క్రీస్తులోనే సంతోషం, క్రీస్తులోనే ఆనందం, క్రీస్తులోనే అతిశయం, క్రీస్తులోనే ఆశీర్వాదం. మనము ఈ లోకంలో జీవిస్తున్నాము. లోకంలో కూడా కొన్ని రకాల సంతోషాలు ఉంటాయి. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలు అవి కొంతవరకే. వివాహం అయ్యింది, సంతోషం. కానీ ఆశించిన సంతోషమును జీవితకాలంలో అనుభవిస్తున్నామా లేదా అనే సంగతి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అలాగే పిల్లలు జన్మిస్తే సంతోషం. కానీ ఆ సంతోషం ఎంతకాలం ఉంటుంది? పరీక్షల్లో పాస్ అయితే సంతోషం, ఉద్యోగం వస్తే సంతోషం, ఇల్లు కొంటే సంతోషం, ప్రమోషన్ వస్తే సంతోషం, పంటలు విస్తారంగా పండితే సంతోషం, పందెంలో విజయం సాధిస్తే సంతోషం. ఇవన్నీ కూడా సంతోషాలే. కాదు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. కానీ ఆ సంతోషము ఎంతవరకు ఉంటుంది అనే సంగతి మనం ఆలోచించినప్పుడు కొంతకాలమే సంతోషం ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం తెలియజేశారో గమనిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 27లో గమనించినప్పుడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను ఇవ్వలేదని చెప్పాడు. లోకం ఇచ్చే సంతోషం వేరు, ప్రభు ఇచ్చే సంతోషం వేరు. ఆ సంగతులు మనము గమనిస్తున్నాం. 4వ కీర్తన 7వ చరణంలో భక్తుడు తెలియచేసిన సాక్ష్యం ఏమిటంటే, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అని చెప్పాడు. ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నాకు పుట్టించితివి అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10లో గమనిస్తే, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. నిత్య సంతోషము వారి తలల మీద ఉండను. 16వ కీర్తన 11వ చరణంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చెప్పాడు. నిత్య సంతోషం, నిత్య సుఖం. సంతోషానికి మూలం ప్రభువే, శాంతికి మూలం ప్రభువే, ఆనందానికి మూలం ప్రభువే, అతిశయానికి మూలం ప్రభువే. ప్రభుకు వేరుగా
ఈలోక సంబంధంగా కలిగే సంతోషం అది కేవలము తాత్కాలికము. ప్రభువులో సంతోషము ఈ లోకము మట్టుకే కాదు, కానీ నిత్యత్వమంతటిలో కూడా మనము సంతోషింపబోతున్నాము అనే సంగతి దేవుని వాక్యంలో చూస్తున్నాం. నిత్యత్వమంతటిలో కూడా సంతోషం. కాబట్టి ప్రభువులో మన సంతోషం, మన ఆనందం, మన అతిశయం అది నిత్యత్వవంతుడిలో మనం అనుభవించేది, అది ఉన్నతమైనది. అంతేకాకుండా ప్రభు చెప్పిన సంగతి ఏమిటంటే, మీ సంతోషము ఎవరు మీ యొద్ద నుండి తీసివేయలేరు అని ప్రభు చెప్పాడు. మీ సంతోషము మీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. కాబట్టి ప్రభు దయచేసే సంతోషము అది చాలా ఉన్నతమైనది, అది చాలా మనోహరమైనది, అది చాలా మధురమైనది, అది నిత్యమైనది అనే సంగతులు మనం దేవుని వాక్యము ద్వారా గమనిస్తున్నాం. ప్రభునందు సోదరి సోదరులారా, వింటున్నా నీవు ఆ సంతోషం పొందావా, అనుభవిస్తున్నావా ఆలోచన చేయాలి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలేనా, ఈ సంతోషము నీకు కావలేనా, ఈ సంతోషము నీకు కావలేనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. నా జీవితంలో ప్రభు చెంతకు రాక మునుపు, ప్రభువు నమ్మకం మునుపు శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఈ లోక సంబంధంగా అన్నీ కలిగి ఉన్నాను, లోటు లేదు. కానీ హృదయంలో నిశ్చలమైన పరిపూర్ణమైన ప్రశాంతత లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎప్పుడైతే ప్రభు చెంతకు వచ్చాను, ప్రభు యేసుక్రీస్తు వారిని నా స్వంత రక్షకునిగా అంగీకరించాను, ఆ క్షణం నుండి నా హృదయంలో దైవ సంతోషం, సమాధానం ప్రవేశించింది. ఇంచుమించుగా 44 సంవత్సరములు గతిస్తున్నా ఆ సంతోషము నిశ్చలంగా నాలో ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దైవ సంతోషము అనుభవించడానికి, పరిపూర్ణ సంతోషములో ఆనందిస్తూ సాగిపోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. రాబోయే కాలంలో కూడా ఆ సంతోషాన్ని ప్రభు రెట్టింపు చేస్తారని, నిత్యత్వంలో మరింతగా పరిపూర్ణంగా ప్రభుతో కలిసి ఆ సంతోషం నేను పొందగలను అనే విశ్వాసం, నిరీక్షణ, దృఢ నిరీక్షణ కలిగి సాగిపోతుంటున్నాను. కాబట్టి ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ పరిపూర్ణ ఆనందం నీవు పొందాలంటే, శాంతికి, సంతోషానికి, సమాధానానికి, ఆనందానికి మూలమై ఉన్న క్రీస్తు యేసు ప్రభు వారిని నీ స్వంత రక్షకునిగా నీవు కూడా నీ హృదయంలో అంగీకరిస్తే దేవుడు సంతోషం, సమాధానం నీకు సమృద్ధిగా దయచేస్తాడు. ఎవరైతే సంతోషం పొందలేదు వారు కూడా ప్రభు పేరిట ఆ సంతోషం పొందాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను, మీకోసం ప్రార్థిస్తుంటున్నాను. దేవుడు దయచేసిన సంతోషాల్లో కొన్నింటిని దేవుని వాక్య ఆధారంగా మనము గమనిస్తాం.
మొదటిగా మనం గమనిస్తే దేవుడు మనకు దయచేసిన రక్షణ బట్టి సంతోషం. దేవుడు మనకు దయచేసిన రక్షణను బట్టి సంతోషం. 20 కీర్తన 5వ వాక్యంలో గమనిస్తే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేస్తున్నాము. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేస్తున్నాం. జయోత్సాహం. రక్షణ అనగా ఏమిటి మనం గమనిస్తే, శిక్ష తొలగింపబడుట, లేక శిక్ష కొట్టివేయబడుట. న్యాయస్తునికి న్యాయం బట్టి శిక్ష విధించబడింది, కానీ ఆ న్యాయమూర్తి శిక్షను కొట్టేశాడు. ఆయనకున్నటువంటి ప్రత్యేక అధికారాన్ని బట్టి ఖైదీ ఎడల, న్యాయస్తుని ఎడల, శిక్షార్హుని ఎడల కలిగిన ప్రేమను బట్టి ఆ జడ్జి గారు ఏం చేశారు? శిక్షను కొట్టేశారు. మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15లో గమనిస్తే ఆ సంగతులు అక్కడ గమనిస్తున్నాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. న్యాయం బట్టి న్యాయస్తునికి శిక్ష విధించాలి, కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాప్రేమను బట్టి ఆయన ఏం చేశాడు? మన శిక్షను కొట్టివేశాడు. మన శిక్షను ఆయన భరించి మన శిక్షను కొట్టివేశాడు. కొలస్సే పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడు ఈ రీతిగా మనకు తెలియపరుస్తుంటున్నాడు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది జీవరాత్రను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను అనే సంగతులు ఇక్కడ గమనిస్తున్నాం. మన శిక్షను కొట్టివేసిన వాడు, మన అపరాధాలను క్షమించినవాడు, మనకు విముక్తి కలిగించినవాడు. అందుకే భక్తుడు తెలియపరుస్తున్నాడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేస్తున్నాము అని చెప్పాడు. మన జీవితాల్లో దేవుడు దయచేసిన రక్షణ, అది గొప్ప రక్షణ, అది నిత్య రక్షణ. అందుచేత దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా ప్రశ్నిస్తున్నది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ, పాప భారముతో రారా పాదములపై పడరా, యేసు పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన ప్రభు యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన ప్రభు యేసుకు సమమెవరు? దేవుడు దయచేసిన గొప్ప రక్షణ,
ఆ రక్షణ బట్టి భక్తులు ఆశ్రయిస్తున్నారు, జీవోత్సాహం చేస్తున్నారు. ఆ సంగతిలో గమనిస్తున్నాం. ఆ రక్షణ నీవు పొంది ఉన్నావా? పాపక్షమాపణ పొంది ఉన్నావా? నీ శిక్ష కొట్టివేయబడిందా? లేక ఇంకా శిక్ష క్రింద ఉన్నావా? ఆలోచించుకుంటా. ప్రభుని ఆశ్రయించుట, పాపక్షమాపణ పొందుట ఎంతో ధన్యం. రెండవదిగా మరొక మాట గమనిస్తాం. 20 కీర్తనలో 7వ వాక్యం. 20 కీర్తన 7వ వాక్యం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు కృంగి నేలపడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుచున్నాము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం ఎటువంటి నామము గమనిస్తే 111 కీర్తన 9లో మనం గమనిస్తాం. 111 కీర్తన 9వ చరణంలో గమనిస్తే ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింప తగినది. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింప తగినది అనే సంగతి గమనిస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 49లో గమనించినప్పుడు ఆయన నామము పరిశుద్ధము, ఆయన నామము పరిశుద్ధం. యేసుక్రీస్తు వారి నామం, పరలోకపు దేవుని నామం, ఆయన పేరు, ఆయన పేరులో పరిశుద్ధత ఉన్నది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉన్నది. సర్వకాల సర్వావస్థలలో పాపము ఎరుగని పావనమూర్తి, పరిశుద్ధుడు. దేవుని యొక్క వాక్యంలో ఆ సత్యమును గమనిస్తున్నాం. అన్ని నామముల కంటే హెచ్చైన నామం, భూలోకంలో పేరుగాంచిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చైన నామము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11లో ఈ సత్యాన్ని మనము గమనిస్తాం. మూడవదిగా మనం గమనిస్తే దేవుని బలమును బట్టి సంతోషం. 21వ కీర్తన 1వ వాక్యంలో ఆ సంగతి మనం గమనిస్తాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. నీ బలం. దావీదు మరొక భాగంలో చెప్పాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని బలం బట్టి భక్తుడు సంతోషిస్తున్నాడు. దేవుని బలం బట్టి ఎందుకు సంతోషించాలి? ఆయన బలవంతుడైతే భక్తునికి ఏమి సంతోషం మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14లో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని గమనిస్తున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. అక్కడ మనము గమనించినప్పుడు ఆ బలవంతుడైన దేవుడు ఏ కార్యం చేశాడు ఆ సంగతి గమనిస్తాం. ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటుకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును
ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడయ్యను. ఈ బలవంతుడు ఏం చేశాడు? యెషయా 9:6 చెప్పాడు కదా, బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుడు ఏం చేశాడంటే మరణ బలం గలవాడిని అనగా అపవాదిని ఓడించి జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించి నిత్య జీవము దయచేసి తన రాజ్యవారసులుగా చేశాడు. అందుచేత భక్తుడు తెలియపరుస్తున్నారు, రాజు నీ బలం బట్టి సంతోషించుతున్నాడు. దేవుడు కలిగిన బలం ద్వారా ఈ లోక సంబంధంగా సాతాను సంబంధంగా ప్రతి బలమును విడిచివేసి, ఆ మరణ బలమును విడిచివేసి సవాలు చేశాడు. ఓ మరణమాని ముళ్ళెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ అని సవాలు చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యుద్ధశాలి, మరణమును జయించిన మహాబలశాలి. ప్రపంచ చరిత్రలో రాజులు, మహారాజులు, చక్రవర్తులు ఇక ఎవరైనా సరే వారు ఏ తరగతికి, ఏ స్థాయికి, ఏ స్థానానికి చెందినవారే సరే అందరూ మరణం చేతిలో ఓడిపోయారు. కానీ బలవంతుడైన దేవుడు మరణమును జయించి తిరిగి లేచాడు. మరణమును జయించి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం వారికి నిత్య జీవనం ప్రసాదించాడు. ఆ సంగతులు మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. రాజు దేవుని బలం బట్టి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు అనే సంగతులు గమనిస్తున్నాం. 4వదిగా మనము గమనించినప్పుడు దేవుని వాక్యం బట్టి సంతోషం. దేవుని వాక్యం బట్టి సంతోషం. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మోషే ఏం చెప్పాడంటే, మీకు దయచేసినటువంటి ధర్మశాస్త్రం లాంటి ధర్మశాస్త్రం ప్రపంచంలో ఏ జనాంగానికి లేదని చెప్పాడు. ఒక మానవ తత్వం కలిగి జీవించాలంటే, కుటుంబంలో వారు సవ్యంగా సాగిపోవాలంటే, సమాజంలో మానవుడు క్రమంగా జీవించాలంటే, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే దేవుని వాక్యం ఏమైనా నేర్పిస్తుంది. ప్రతి విషయంలో మానవుడు ఎలా జీవించాలి, ఈ సంగతులన్నీ కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు చాలా తేటగా తెలియజేస్తున్నాడు. అందుకే భక్తులు దేవుని వాక్యంలో సంతోషించాలి. దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు అనిర్వచనీయమైనటువంటి ఆనందం హృదయాంతరంగాల్లో పొంగి పొరుగుతుంది. అది దైవిక సంతోషం. మనం మొదట గమనించాం, దేవుడు దయచేసే సంతోషం అది నిత్యమైనది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల సంతోషాలు ఉన్నాయో వాటన్నిటినీ అనుభవించినా కూడా దేవుడు దయచేసే సంతోషంలో ఒక్క క్షణము అనుభవించే సంతోషానికి ఈ లోక సంతోషాలు సాకారం. ఇది సత్యం. భక్తులు దేవుని వాక్యంలో సంతోషించారు. ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం. కీర్తనలు మొదటి కీర్తన 2వ చరణం నుండి గమనిస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యుడు.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునది అంతయు సఫలమగును అని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా సంతోషం, ఆ సంగతి మనం దీని వాక్యం గమనిస్తున్నాం. ఐదవదిగా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతలో మనము పొందబోయే సంతోషం. యేసుక్రీస్తు ప్రభువారు తనయందు విశ్వాసించిన భక్తులను అనగా సార్వత్రిక సంఘమును పరలోకములకు తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతున్నారు. దూత గణములతో ఆయన ఆకాశమండలానికి వస్తారు. బూరధ్వని వినిపిస్తుంది. ప్రభునందు విశ్వాసించి మరణించిన వారు తిరిగి లేస్తారు. ప్రభునందు విశ్వాసించి మరణించిన వారు తిరిగి లేస్తారు. ప్రభు రాకడ సమయంలో సజీవులుగా ఉన్నవారు మార్పు చెందుతారు. అక్షయ దేహాలు ధరించి మేఘముల మీద ఆసీనులై ఆ పరలోక ప్రభువును పరమ ప్రభువును ఎదుర్కోవడానికి మనమంతా ఆకాశానికి అనగా ఆకాశ మండలానికి వెళ్తాం. అద్భుతమైన సన్నివేశం. ఏ ప్రభువు కల్లారా చూడలేదో ఆ ప్రభువును చూస్తాం. ఏ ప్రభువు కోసము నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ ప్రభువును చూస్తాం. ఏ ప్రభువును మనం ప్రేమించామో ఆ ప్రభువును చూస్తాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 22లో మనం గమనిస్తాం. ప్రభు ఏం చెప్పారు? అటువలే మీరును ఇప్పుడు దుఃఖపరుచున్నారు కానీ మిమ్మును మరలా చూచును. అప్పుడు మీ హృదయము సంతోషించును. అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవరును మీ యొద్ద నుండి తీసివేయరు. మీ సంతోషం ఎవరును మీ యొద్ద నుండి తీసివేయరు. ప్రభునందు సోదరి సోదరులారా, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషమును మనం పొందవచ్చు. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషమును మనం పొందబోతున్నాం. ఆ సంతోషము ఎవరు కూడా మనలో నుండి తీసివేయలేరు. నిత్యత్వ మంత్రులు ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తాం. చెప్పన సాఖ్యము మహిమయుక్తము నీవ సంగిన సంతోషము. చెప్పన సాఖ్యము మహిమయుక్తము నీవ సంగిన సంతోషము. తప్పకుండా హల్లెలూయా, తప్పకుండా హల్లెలూయా పాట పాడెదను. కృప కనికరముల మా దేవా కృతజ్ఞత నర్పింతు. కృప కనికరముల మా దేవా కృతజ్ఞత నర్పింతు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 9లో మనం గమనిస్తున్నట్లుగా చెప్పని సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారని చెప్పారు. మీ సంతోషమును ఎవరును మీ నుండి తీసివేయరు. కాబట్టి మన సంతోషానికి మూలం ప్రభువే, మన ఆనందానికి మూలం ప్రభువే, మన నిరీక్షణకు మూలం ప్రభువే, మన సమస్త ఆశీర్వాదాలకు మూలం ప్రభువే. ఆ ప్రభుతో కలిసి జీవిస్తూ పయనిస్తూ పరలోక రాజ్యంలో చేరుకుందాం. ప్రభు ఈ మాటలు దేవుని మహిమార్థమై మన క్షమార్థమై దీవించి స్థిరపరిచి ఫలింపచ్చును కాక. ప్రభు పేట అందరికీ వందనములు తెలియజేస్తుంటున్నాను.